ఫ్రెండ్స్, తయారవుతున్న చికెన్ కర్రీ గిన్నెలో మంచిగా నూనె, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్టు అన్నీ మంచిగా దోరగా రెడ్ కలర్ వచ్చేదాకా దాన్ని ఫ్రెండ్స్ చికెన్ని శుభ్రంగా కాస్త ఉప్పులో వేసి నానబెట్టి శుభ్రంగా కడిగితే ఇలా ఫ్రెష్ అయినమ్మటే ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు చికెన్ వేస్తున్నాం చూడండి. ఆహా, 3, 4 అబ్బా 5. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మంచిగా కలిగి తిప్పి కొంచెం వేడి ఎక్కువ పెట్టి 5 నిమిషాలు అయిన తర్వాత వేడి సెమ్మిలో పెట్టి రెడీ ఫ్రెండ్స్ కర్రీ. ఇక మనం భుజించడమే లేట్.